నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న, చాలా మంది కూడా సర్పంచులు కావాలన్న ఆశ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ నిరాశగా కనిపిస్తుంది. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎలక్షన్ పెట్టే ఛాన్స్ ఉందా అన్న? పెట్టదు. 2028 పెడుతుంది ఎలక్షన్. మళ్ళీ 2028 పెడతారు వాళ్ళకు. మరి వాళ్ళకి ఏం పరిపాలన చేస్తారు ఏం అర్థం కావాలి. అసలు ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఏందండి, ఎలక్షన్స్ అయిపోయిన 6 నెలల లోపు ఎలక్షన్ పెట్టాల రూల్ అది. ఇవాళ హైకోర్టుకు పోయి స్టేలు తీసుకొస్తే ఎలక్షన్ పెట్టే స్థితికి వచ్చిందంటే మన రాష్ట్రంలో వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోర్టు స్టేజ్ మీరు ఎలక్షన్ పెడతారా పెట్టరా, మరి పాతోళ్ళే కొనసాగించారా? పై గ్రామాలలో అభివృద్ధి అయిపోయింది, గ్రామంలో ప్రజలు ఇబ్బంది పడతారు. ఆ గ్రామ కార్యదర్శులకు ట్రాక్టర్లలో డీజిల్ పోసుకుందామంటే పైసలు లేవు, వాళ్ళు ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి పెడతారని చెప్పేసి హైకోర్టు చెప్తే అప్పుడు ఆలోచిస్తామన్నారు. 42% రిజర్వేషన్ చేసినాకనే అంటారు. అరే నాయన, మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు, మీరు ఈ ప్రభుత్వాన్ని రన్ చేస్తారు, మీకు తెలివి ఉండి చేస్తారా? తెలివి లేక 42% రిజర్వేషన్ రావాలంటే ఎవరు చేయాలండి? రాష్ట్ర పార్టీ చేస్తుంది, అది సెంట్రల్ గవర్నమెంట్ చేయాలా? 42% రిజర్వేషన్ చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి, చాలా పెద్ద పని. సరే, అది చేయాలంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనేమో చేస్తారు, అక్కడ ఉన్నదేమో బీజేపీ గవర్నమెంట్. మీరేమో 42% కావాలని చెప్పేసి ప్రజల్ని, బీసీలను ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేస్తారు తప్ప మీరు ఏం చేయట్లేదు. ఇవాళ చూసుకుంటే 42% కాదండి. ఈడ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే అక్కడ బీజేపీ వాళ్ళు చేస్తారా? అది అవుతుందా? భారత రాజ్యాంగం విరుద్ధం అది. కంపల్సరీ ఏదేమైనప్పటికీ కూడా 50% రిజర్వేషన్ కానీ ఎక్కువ ఉంటే విరుద్ధం, చట్ట సవరణ చేయాలి. కాబట్టి అది కాదు. ముందు ఎలక్షన్ పోయి ఎలక్షన్ పెడితే గ్రామంలో గ్రామాభివృద్ధిలో సాగుతుంది, గ్రామంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా అవుతుంది. సెంట్రల్ నుంచి ఎలక్షన్ లో దిగడానికి రేవంత్ రెడ్డి భయపడుతున్నాను అనుకోవచ్చా? 100 భయపడుతుండు. భయమే కదా అండి. ఇప్పటి వరకు ఎలక్షన్స్ 16 నెలలైనా కూడా ఎలక్షన్ పెట్టాలంటే భయం కాకుండా ఇంకేముంది? ఓ సంక్షేమ పథకాలు అమలు చేయబోతుంది, అన్ని పెండింగ్ పెండింగ్ పెండింగ్. మొత్తం ఈ సీఎం అయితే డమ్మీ సీఎం అండి. ఈ సీఎం తో ఏం కాదు. చిన్నపాటి ఎలక్షన్ పెట్టాలంటే ఢిల్లీ పోయి పర్మిషన్ తీసుకొస్తాడా? ఇలా ముఖ్యమంత్రి మరి వీళ్ళు మంత్రులా, వీళ్ళు ఏం పని చేస్తారో నాకు అర్థం కావట్లేదు. స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి ఢిల్లీకి ఏం సంబంధం? ఢిల్లీలో పోయి పర్మిషన్ తీసుకొని గచ్చికొచ్చిందంటే మన రాష్ట్రం ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అయిందో అర్థం చేసుకోండి. సీతక్క కానీ పొంగులేటి శ్రీనివాస్ కానీ ఎందుకని మీడియా ముందుకు వచ్చి ప్రజలను మభ్య పెడుతున్నారు? మరికొన్ని రోజులు వస్తున్నాయి, వారంలో వస్తున్నాయి, 2 రోజులు వస్తున్నాయి నోటిఫికేషన్ చెప్పడం వల్ల. సో అది ఆశ ఉన్న వాళ్ళు ఇంక మరీ మైమర్పించే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎందుకని ఈ రకంగా చేయటాలు ఎలా చూడొచ్చు అన్న? వాళ్ళు అవకాశాల కోసం, అవసరాల కోసం చెప్తారు. ఎలక్షన్ చట్టం తన పంచాన్ని చేసుకుంటూ పోతే నడుచు సక్రమంగా. నువ్వు 6 నెలలైనా, మన 6 నెలలకు పెట్టాల్సిన ఎలక్షన్ 16 నెలలైనా కూడా పెట్టదంటే ఎంత దుర్మార్గం. కావాలని చెప్పి ఈమె ఒకసారి ప్రెస్ మీట్ పెడుతుంది, ఆయన ఒకసారి ప్రెస్ మీట్ చెప్తాడు. మళ్ళీ ఇలా మధ్యలో చిత్రగుప్తులు లేక మహేష్ కుమార్ గౌడ్ వస్తాడు. వచ్చి ఏం చెప్తాడు? వాళ్ళు చెప్పి తినద్దు, వీళ్ళు చెప్పి తినద్దు, నేను చెప్పి తినాలని చెప్పి మాట్లాడతాడు. ఏదేమైనా ప్రజల్ని మోసం చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకా 30 ఏళ్ళైనా కూడా ఈ ప్రభుత్వం అధికారంలో అందిస్తూ. స్థానిక ఎలక్షన్ల సర్వే పరంగా చూసుకుంటే కాంగ్రెస్ కుప్పకూలిపోతుంది అన్నట్టుగా సర్వే తెలుస్తుంది. నిజంగానే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ దెబ్బపడే ఛాన్స్ ఉందా? ఒకటి చెప్తేనండి, సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీకి సంబంధం లేదు. వీళ్ళు మరి ప్రజల్ని ఏ విధంగా తప్పు పట్టి చేస్తారు? అసలు సర్పంచ్ కొని పార్టీకి సంబంధం ఉంది ఎలక్షన్స్ కు? అది గ్రామంలో నివసించే ప్రజలు ఎవరైనా పోటీ చేసి గెలవాలి గ్రామాభివృద్ధి కోసం అని చెప్పేసి దానికి సంబంధం లేదు. ఎవడో సర్పంచ్ గారు గెలిచినాక వాడు ఏం చేస్తాడంటే అధికార పార్టీ ఉంది కదా, అలా పోతే మనకు పేరు వస్తుంది, ఇంత ఏమైనా పనులు అయితే అని చెప్పేసి పోతారు తప్ప అసలు గ్రామానికి కొన్ని సర్పంచ్ ఎలక్షన్స్ కొన్ని స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్, కౌన్సిలర్ ఎలక్షన్ పార్టీ సింబల్ ఉంటుంది, పార్టీలతో సంబంధం. కానీ ఫస్ట్ గ్రామస్థాయి ఎలక్షన్ నిర్వహించు. గ్రామంలో అభివృద్ధి నడిచే సెంట్రల్ నుంచి ఒక మనిషి మీద 140 రూపాయలు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సంవత్సరం నెలకు 1500 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వచ్చేటి. ఆ డబ్బులు అయిపోయినాయి, గ్రామంలో అభివృద్ధి అయిపోయింది. గ్రామంలో పట్టించుకున్నట్టు కార్యదర్శులు ఏడుస్తురండి, మాతో అయితే లేదు, మేము ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టాలి, డీజిల్కు ఎట్లా పోయాలి, జీతాలు ఏ విధంగా ఇవ్వాలంటే అన్ని విధాలుగా గవర్నమెంట్ చాలా ఇబ్బంది, ఎంప్లాయీ ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు ఎలక్షన్ కంపల్సరీ పెట్టండి, పెడితే తెలుస్తుంది. అని స్థానిక ఎలక్షన్ లో మాట్లాడుకుంటే ఫస్ట్ ఎంపీటీసీ, జడ్పీటీసీ పెడతారా లేకుంటే సర్పంచ్ ఎలక్షన్ పెట్టే ఛాన్స్ ఉందన్న? ఏమో ఎంపీటీసీ, జడ్పీటీసీ అని అంటారు, మళ్ళీ సర్పంచ్ టాపిక్ తీసుకొచ్చారు. వాళ్ళ క్లారిటీ లేదండి. అసలు ఏ రిజర్వేషన్ లో ఎప్పుడు కేటాయించాలి, ఎలక్షన్ కి ఎప్పుడు పోవాలి, ఏ విధంగా పోవాలని చెప్పి వాళ్ళకి అది లేదు. వాళ్ళు ఏమున్నా కూడా వాళ్ళ స్థలాభావం కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం అవ్వడానికి కూర్చోరు తప్ప ప్రజల పరిపాలన వదిలేసారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పాలన ఒకటి కేసీఆర్ కోసం, కేసీఆర్ కుటుంబం కోసమే పరిపాలన చేస్తుంది తప్ప వాళ్ళు ప్రజల్ని పక్కన పడేసి కేసీఆర్ కుటుంబం కోసమే వాళ్ళు గవర్నమెంట్ రన్ చేస్తారు. ఏమున్నా తెల్లారులేస్తే కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు, కవిత ఇది చేసింది, కేటీఆర్ ఇది చేసిండు అని చెప్పి చూపిస్తూ తప్ప ప్రజలకు మాత్రం ఒక రూపాయి కూడా పనిచేస్తలేరు. రేషన్ కార్డులు ఇస్తా అంటే రేషన్ కార్డు అటే పోయినాయి, రాజీవ్ వికాస్ అటే పోయింది. ఆ తర్వాత ఇంకా 6 గ్యారెంటీలు అనేటువంటి సంక్షేమాలు అటే పోయినాయి.
ప్రజలకైతే ఏమి ఇస్తలేరు. వట్టి మాటలు ఉత్తబుత్త మాటలు చెప్పి అటేనే పోయి మంత్రివర్గం దాని ఏమంటారు క్యాబినెట్ మీటింగ్ పెడతారు. ఆ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ప్రజలకు అవసరమయ్యే పని ఒక్కటి కూడా చేస్తలేరు. వాళ్ళు పోయి అటుగానే మాట్లాడుకుంటారు, చాయ్ కాఫీలు తాగి వస్తారు తప్ప ప్రజలకు అవసరమైనటువంటి మీటింగ్ పెడతలేరు. వీళ్ళతో పరిపాలన కాదు, వీళ్ళకి అసలు ప్రజలు ఇలా బాధపడుతున్నారు, వీళ్ళకి ఎందుకు పరిపాలన ఇచ్చిన అని చెప్పి తిడుతురు వీళ్ళని. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు బంధు ఇస్తామన్నారు, నిజంగానే వచ్చిందా అన్న? 9 నాకు నవ్వొస్తుందండి. అమ్మగా మీటింగ్ పెట్టడం ఏంది నాకు అర్థం కాదు. అట్లాంటే కేసీఆర్ ఎన్ని రైతు బంధులు వేసిండు? 5 ఏళ్ళ ఎన్ని రైతు బంధులు వేసిండు? ఎన్నిసార్లు వేసిండు? సంవత్సరంలో 2 సార్లు వేసిండా లేదా? కేసీఆర్ పాలనప్పుడు కేసీఆర్ అన్ని సార్లు అయితేనేమో ఏ రోజు మీటింగ్ పెట్టలేదు. వీడు ఒకసారి ఇచ్చి పోయి ఆడ మీటింగ్లు పెట్టడానికి సిగ్గుసేనం ఉండాలి. మీరు ఏం మంత్రులు, ఏం ఎమ్మెల్యేలు, ఏం పార్టీ రన్ చేస్తున్నారు నాయన? మీకు అసలు పరిపాలన రాని వాళ్ళు, మీకు ఏం కూడా రాదు. మీకు చిన్న చిన్న విషయానికి మీరు చిన్నది చేస్తామని చెప్పి మీటింగ్ పెట్టడానికి సిగ్గుచేటు ప్రజలందరూ నవ్వుతుర్రు. అంటే రాజు వికాస్ యోజన స్టార్టింగ్ లో మంచిగా అందరికి వస్తుందని చెప్పారు, మధ్యలో ఎందుకు ఆగిపోయింది అంటే ఏం చెప్పదలుచుకున్నారన్న? పైసలు లేవు. 4 లక్షలు ఇస్తామన్నారు, 4 లక్షల వరకు ఇస్తామని ఆఖరికి 50,000 లక్షకి చేసారు. బస్ ఎస్సీ ఎస్టీ బీసీలకు బతుకులు 50, ఎస్సీలకేమో 12 లక్షలు ఇస్తా అని చెప్పేసి దొంగ చెప్పి గెలిచిర్రు. మళ్ళీ బతుకు ₹1,00,000 50,000 కాడికి వచ్చింది. బీసీలకు కల్లిబొల్లి మాటలు చెప్పి బీసీలతో రోడ్లు వేయించుకొని అట్లా కల్లిబొల్లి మాటలు చెప్పారు. 5 లక్షల నుంచి మళ్ళీ 50,000 రూపాయలకు వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు ప్రజల్ని మోసం చేశారనుకున్నారు తప్ప ప్రజా సంక్షేమాలు చేసేవాళ్ళు కాదు వీళ్ళని చెప్పి అనుకుంటున్నారు. అన్న ఇందిరమ్మ ఇల్లు గురించి మాట్లాడుకుంటే అర్హులైన వారికి కాకుండా పార్టీలో ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు వస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి, నిజమేనా? దాని నిజం ఉందా? 100% నిజం. గతంలో టీఆర్ఎస్ ఏమన్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం వాళ్ళకి ఇచ్చుకున్నారు, వీళ్ళు కూడా సేమ్ అదే పని చేసారు. నిరుపేదలు ఇవన్నీ ఇవ్వాలి. ఈ ఆయన ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ ఇది ఫ్రాడ్ స్కీమ్, ఇది వేస్ట్ స్కీమ్. ఎందుకంటే వీళ్ళు గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే వీళ్ళు అప్పుడు ₹1,20,000 ఇస్తున్నారు ఇల్లు కట్టుకుంటానికి. అప్పుడే ₹1 ఇవ్వలేదు వీళ్ళు, ఇప్పుడేమి ఇచ్చారండి 5 లక్షలు. ఇవన్నీ ఉత్తమ మాటలు. ఏదేమైనప్పటికీ కూడా పేదోని కళ జాగలేనికి ఫస్ట్ జాగ చూపెట్టండి. అది లబ్ధిదారు తరం కానీ మేమేం చేస్తాము ఉన్నోనికే కట్టిస్తాం అనేది సరికాదు. అసలు ఈ స్కీమే ఇది ఫ్రాడ్ స్కీమ్ ఇది. అంటే క్యాబినెట్ మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు గడప గడప వెళ్ళండి, ప్రచారం చేయండి, అప్పుడే మనం ఎలక్షన్కి వెళ్తాం అన్నట్టుగా కూడా వినిపిస్తుంది. అది అయిన తర్వాత ఎలక్షన్కి వచ్చే ఛాన్స్ ఉందా? గడప గడపకి వెళ్ళినా ఓట్లు పడాయి. దేనికి వాళ్ళ రేవంత్ రెడ్డి చెప్పినా కూడా వరినాడు. రేవంత్ రెడ్డికి దమ్ముందా అండి మంత్రుల మీద మాట్లాడి మీరు ఇట్లా అని చెప్పి దమ్ముందా? ఆయన ఒక రబ్బర్ స్టాంపు డమ్మీ సీఎం అండి, డమ్మీ సీఎం తప్ప ఏం లేదు. ఆయనతో ఏం కాదు. ఆ మంత్రులు ఎట్లా చెప్తే నాకు ఇన్ను తప్ప ఈయన ఏకదాటిగా నిర్ణయం తీసుకునే వ్యక్తి అయితే మంచిగా ఉంటుండే. ఈయనకు అంత దమ్ముందా అండి కాంగ్రెస్ పార్టీలో ఏకదాటి నిర్ణయం తీసుకొని నేను ప్రజా సంక్షేమాలు చేస్తానని దమ్ము లేదు నాకు. ఈయన ఏదో ఖాళీ వట్టిగా ఉన్నాడు తప్ప ఈయనతో ఏం పని కూడా కాదు. వాళ్ళని అనేది దమ్ము అస్సలు లేదు. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సంబంధించిన వారికి మంత్రివర్గం ఎందుకని ముస్లిమ్స్ వర్గానికి ఎందుకు ఇవ్వలేదు అంటే ఏం చెప్పదలుచుకుంటారు? వాళ్ళకు పరిపాలన చేయడానికి రావట్లేదు. అసలు ఏ విధంగా గవర్నమెంట్ రన్ చేయాలి, ఏ విధంగా ఎవరికి ఇవ్వాలి, ఏ కులస్తులకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలని చెప్పేసి 2 సంవత్సరాల టైం వేస్ట్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎవరైనా చూసిరా అండి? 5 ఏళ్ళ 2 ఏళ్ళు మా మంత్రి పదవులకు టైం వేస్ట్ చేసుకున్నారంటే మీరు ఎంత దుర్మార్గం పాలన ఉన్నారు. అంటే ఇంత దుర్మార్గాలకు పరిపాలన చేయడానికి రాదు. ఒక మంత్రి పదవులు ఇచ్చే దమ్ము లేదు. వాళ్ళే గవర్నమెంట్ రన్ చేసి ప్రజలకే సంక్షేమాలు చేసి ప్రజలే అభివృద్ధి పనులు నడిపించారు. ఏమనంటే కేసీఆర్ 9,000 కోట్లు అప్పు చేసిండు, 10,000 కోట్లు అప్పు చేసిన అని చెప్పి మాట్లాడుతుండు. కేసీఆర్ తో చాత కాదు, కేసీఆర్ నువ్వు పంపించాలి ఇంటికి, కేసీఆర్ అవసరం లేదు మాకు అని చెప్పి ప్రజలు పంపించి నిన్ను గెలిపించినప్పుడు నువ్వేం చేయాలి? గవర్నమెంట్ సక్రమంగా రన్ చేయాలన్నా? నాకు ఏమన్నా అంటే తెల్లారులైతే కేసీఆర్ ఇంత అప్పు చేసి నేను ఏం చేయాలన్నప్పుడు మరి ఏం చేయనప్పుడు గవర్నమెంట్ సీఎం పదవికి రిజైన్ చేసి గవర్నమెంట్ డిజాల్వ్ చేసి ఎలక్షన్ కోరి మీకు దమ్ము లేనప్పుడు నడిపించే దమ్ము లేనప్పుడు ఎందుకంటే ఆ ప్రజల్ని టైం వేస్ట్ చేసి ప్రజా సమయాన్ని వృధా చేసి సంక్షేమాలని పెండింగ్లు పెట్టి ఏ పని చేయకుండా ప్రతిది పెండింగ్, అన్ని పెండింగే. రాజీవ్ వికాస్ పెండింగే, రేషన్ కార్డు పెండింగే, ఎలక్షన్ పెండింగే, మంత్రివర్గం పెండింగే, స్థానిక సంస్థల ఎలక్షన్ పెండింగే, ప్రతి ఒక్కటి పెండింగ్ పెట్టాక జీవితాంతం పెండింగ్ పెట్టుకుంటే అదే ఉంటుంది. ఇంకా like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.